కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. మేయర్ ఎన్నికల్లో పాల్గొనొద్దు అని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడంతో సమీకరణాలు మారిపోయాయి. ఇక్కడ బీఆర్ఎస్ కు 9 మంది కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎక్స్ ఆఫీషియో ఓటు కూడా ఉంది. ఓటింగ్ లో పాల్గొనకూడదు అని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడంతో మేయర్ ఎన్నికల్లో 60కి ఓట్ల సంఖ్య తగ్గనుంది. ఇప్పటికే 3 ఇండిపెండెంట్ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. కేంద్ర సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఎక్స్ ఆఫీషియో ఓటుతో బీజేపీ బలం 34కు చేరింది. దీంతో కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి దక్కే ఛాన్స్ ఉంది. కరీంనగర్ కార్పొరేషన్లోని మొత్తం 66 డివిజన్లలో 30 డివిజన్లలో బీజేపీ గెలుపొందింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, ఏఐఎఫ్బి 2, 8 డివిజన్లలో ఇండిపెండెంట్లు గెలిచారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికపై మరొక ట్విస్ట్ నెలకొంది. ఎన్నికకు కోరం ఉంటుందో లేదో అనే ఆసక్తి మొదలైంది. ఇప్పటికే ఓటింగ్ లో పాల్గొనమని బీఆర్ఎస్ ప్రకటన చేసింది. ఇక్కడ మొత్తం 69 ఓట్లుండడంతో 35 మంది ఓటింగ్ లో పాల్గొంటే కోరం ఉంటుంది, లేదంటే ఎన్నిక వాయిదా పడుతుంది. ఓటింగ్ లో పాల్గొనడంపై కాంగ్రెస్ ఇంకా నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇక జగిత్యాలలో సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి అన్నట్టుగా ఉంది. సీల్డ్ కవర్ లో బల్దియా చైర్మన్ అభ్యర్థి పేరుంది. చైర్మన్ అభ్యర్థిపై స్పష్టత ఇవ్వలేదు అధిష్టానము. జీవన్ రెడ్డి సంజయ్కు కూడా ఈ విషయంలో సమాచారం లేదు అని చెప్పి మనకి సమాచారం. వాణి, జ్యోతి పేర్లను ప్రతిపాదించారు ఎమ్మెల్యే సంజయ్. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అటు జీవన్ రెడ్డి అన్నారు, ఇటు సంజయ్ ఉన్నారు. కరీంనగర్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సంపత్ లైవ్లో సిద్ధకున్నారు. సంపత్, కరీంనగర్ విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సో 9 మంది తప్పుకుంటే ఇక మ్యాజిక్ ఫిగర్ ఈజీ నల్లేరు మీద నడక అనుకునే టైంలో కాంగ్రెస్ రివర్స్ గేర్ వేసింది. సో కాంగ్రెస్ ఇప్పుడు అటెండ్ అవుతుందా అవ్వదా అన్న దాని మీదే మొత్తం సిచ్యువేషన్ అంతా ఎలా ఉంటుందనేది ఆధారపడి ఉంటుందని చెప్పేసి అని అంటున్నారు. మరి కోరం లేకుండా చేసి మేయర్ ఎన్నిక వాయిదా వేసే దిశగా పావులు కదులుతున్నాయా? చూడాలి. మేయర్ ఎన్నికపైన కూడా ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. అంటే గంటకు ముందు కూడా బీజేపీతే మేయర్ పీఠం అనుకున్నాం, కానీ అనుకున్న విధంగా కోరం అంటే 35 ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 69 స్థానాలని, అందులో 35 ఉంటే మాత్రమే కోరంగా ఉంటుంది, ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఓటింగ్లో పాల్గొనమని స్పష్టం చేసింది, కానీ కాంగ్రెస్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. అంటే కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది ఇండిపెండెంట్లు మద్దతు ఇస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్తో పాటు ఇతర పక్షమంతా కూడా ఓటింగ్లో పాల్గొనకపోతే కోరం ఉండదు. దీని కారణంగా మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా 35 మంది పార్టిసిపేట్ అవుతేనే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది, లేదంటే వాయిదా పడే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇంతవరకు అయితే కాంగ్రెస్ ఎక్కడ ఎన్నికల్లో పాల్గొనే విషయాన్ని అయితే చెప్పట్లేదు. క్లారిటీ రావడానికి మరొక అర్ధగంట సమయం పట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఇటు బీజేపీ, కాంగ్రెస్ మాత్రము ప్రతి వ్యూహాలు ఉంటాయి. ఖచ్చితంగా మేయర్ సీటు దక్కించడానికి ఇప్పటికి కూడా చివరి నిమిషం వరకు కూడా కాంగ్రెస్ అయితే పట్టుబడుతుంది. ఏదో విధంగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలి. ఒకవేళ కాంగ్రెస్ మాత్రము ఈ ఓటింగ్లో ప్రక్రియలో పాల్గొనకపోతే ఖచ్చితంగా కోరం ఉండదు. కోరం ఉన్న నేపథ్యంలో ఎన్నిక వాయిదా పడే అవకాశం మనకు స్పష్టంగా కనబడితే మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇప్పటికీ బీజేపీ సంబంధించిన కార్పొరేటర్లు మరికొద్ది సేపట్లో కార్పొరేషన్కి రానున్నారు. కొంత కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయమే చాలా ఆసక్తిగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చింది. 80% ఇక్కడ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత తమ కార్పొరేటర్లు అందరూ కూడా ఓటు వేయకుండా బయటకు వస్తారు. కాబట్టి 35 మంది ఉంటారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మారిపోయింది. ఒకవేళ కాంగ్రెస్తో పాటు ఎంఐఎం, ఇండిపెండెంట్ ఒకవేళ ఓటింగ్లో పార్టిసిపేట్ కాకపోతే బీజేపీ మాత్రం 34కే పరిమితం అవుతుంది. కోరం ఉండాలంటే మరొక సీట్ అవసరం ఉంటుంది. ఒకవేళ 35 లేకపోతే ఖచ్చితంగా అధికారులు కోరం లేదని చెప్పేసి వాయిదా వేసే అవకాశాలు కనబడుతున్నాయి. వాయిదా వేయడానికే కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఒకవేళ వాయిదా వేస్తే మళ్ళీ కొంత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతాయి. కాబట్టి వాయిదాకే కాంగ్రెస్ అయితే మొగ్గు చూపుతుంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుందో వేచి చూడాలి. అదేవిధంగా జగిత్యాలలో ఏం జరుగుతోంది? జీవన్ రెడ్డి, సంజయ్ వర్గాల్లో ఎవరికి పీఠం దక్కే అవకాశం ఉంది? సీల్డ్ కవర్లో పేరుందంటున్నారు. 2 వర్గాలు వాటిని ఆమోదించే పరిస్థితి ఉందా ఓపెన్ చేశాక?
అంటే ఒకటి మాత్రం ఇప్పటికీ జగిత్యాలకు సంబంధించిన చైర్మన్ దక్కించుకోవడానికి ఇటు సంజయ్ అదేవిధంగా జీవన్ రెడ్డి చివరి వరకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అధిష్టానం కూడా ఇద్దరు నేతలతో మాట్లాడించడం జరిగింది. మీకు ఇష్టమైన వ్యక్తి పేరు తమకు పంపించాలంటూ కూడా జీవన్ రెడ్డి 2 పేర్లు పంపించారు, అదేవిధంగా సంజయ్ 2 పేర్లు పంపించారు. అంటే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకునేదానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు. ఈ క్రమంలో కొంత అక్కడ ఇబ్బంది అయితే లేదు. చివరి నిమిషం ఎవరైతే ఓటింగ్ హాల్కి వెళ్ళిన తర్వాతనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీని మొత్తం బాధ్యతలను కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చూస్తారని మరొక అర్ధ గంటలో అది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే సంజయ్కి సంబంధించిన ఖచ్చితంగా తమకు సంబంధించిన నేతకి మాత్రమే ఈ పదవి ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు. జీవన్ రెడ్డి కూడా ఖచ్చితంగా చైర్మన్ పదవి ఇవ్వాలంటూ కూడా పట్టుబడుతున్నారు. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి జగిత్యాల మున్సిపాలిటీలో. రైట్.